ఇప్పుడు మన ముందుకు వస్తోంది పంచాయతీ రాజ్ శాఖ శకటం. మహాత్మా గాంధీ గారి మాటల్లో ఒకటి ఏమిటంటే, స్వాతంత్ర్యం కంటే పరిశుభ్రత ముఖ్యమైంది. రెండవది, భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంది. ఈ స్ఫూర్తికి అనుగుణంగా గ్రామ ప్రజల భద్రత, సౌకర్యం మరియు ప్రజారోగ్య పరిరక్షణ కోసం గ్రామ పంచాయతీలు మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా, స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ద్వారా నెలకు సుమారు 30 టన్నుల వెర్మీ కంపోస్టును తయారు చేసి కిలోకు 20 రూపాయల చొప్పున విక్రయించడం జరుగుతోంది. అలాగే గ్రామస్తులు తమ వద్దనున్న పొడి చెత్తను నేరుగా స్వచ్ఛ రథానికి అందచేసి దానికి బదులుగా అవసరమైన నిత్యావసర సరుకుల్ని పొందే అవకాశం కల్పించబడుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 82% ఆస్తి పన్ను, దాదాపు 50 కోట్ల మేర స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో వసూలు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ కంఠం స్థలాలపై ప్రజలకు ఉన్న హక్కుల్ని సర్వే చేసి వారికి ఆస్తి పత్రాలను జారీ చేసే కార్యక్రమం స్వామిత్వ పథకం ద్వారా అమలు చేయబడుతోంది. జిల్లాలో 32 గ్రామాల్లో పంచాయతీలు, మండల పరిషత్తులు మరియు జిల్లా పరిషత్తుల భాగస్వామ్యంతో, అదేవిధంగా 24 గ్రామాల్లో గ్రామ పంచాయతీ నిధులు మరియు సిఎస్ఆర్ నిధుల సహకారంతో మొత్తం 65 గ్రామ పంచాయతీల కార్యాలయ భవనాలపై సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అనంతరం మన ముందుకు వస్తోంది